Good morning, children. How are you, ma? I'm fine, thank you. So, our first chapter, place values, completed, nama. Today, I'm going to explain you second chapter, addition and subtractions. What, ma? Addition and subtractions. I hope you know about additions and subtractions, ma. So, see here in our textbook, page number 25, warm up. See, what is this picture, ma? What is this? Huh? Yes. Railway station. Yes or no? Yes. Next, here see ma. A Roman, Ravi went to Mumbai from New Delhi by the Mumbai Rajdhani Express. Ravi went to Mumbai from New Delhi by the Mumbai Rajdhani Express. The distance between various stations on this route are given below. So, Ravi అనే అతను ఎక్కడికి వెళ్తున్నానన్నా ముంబై. ఎక్కడి నుంచి వెళ్తున్నాడు? న్యూ ఢిల్లీ బై ద ముంబై రాజధాని ఎక్స్ప్రెస్. సో రవి ముంబైకి న్యూ ఢిల్లీ నుంచి ముంబై రాజధాని అనే ఎక్స్ప్రెస్లో ఎక్కి వెళ్ళాడనమాట. ద డిస్టెన్స్ బిట్వీన్ వేరియస్ స్టేషన్స్ ఆన్ దిస్ రూట్ ఆర్ గివెన్ బిలో. సో సో ఈ ఢిల్లీ నుంచి తను వెళ్ళారు కదా. సో వేరియస్ రూట్స్ ఇక్కడ ఇచ్చారు నాన్న మనకి. సి 5 points ఇచ్చారు. సో ద డిస్టెన్స్ బిట్వీన్ వేరియస్ స్టేషన్స్ ఆన్ దిస్ రూట్ ఆర్ గివెన్ బిలో. సో వేరియస్ స్టేషన్స్ ప్లస్ వాటి యొక్క డిస్టెన్స్ కిలోమీటర్స్ మనకి ఇచ్చారు నాన్న. సో మనం వాటి యొక్క డిఫరెన్స్ ఎంత ఉందో చూద్దాం నాన్న. న్యూ ఢిల్లీ టు కోటా ఏమా న్యూ ఢిల్లీ టు కోటా 465 kilometers. కోటా టు రాట్లం 266 kilometers. రాట్లం టు వడోదరా 262 kilometers. వడోదరా టు సూరత్ 129 kilometers. Surat to Mumbai 262 kilometers. So like this they give distance between various stations. Okay. So help Ravi find out the distance between New Delhi and Mumbai by filling the boxes. So help Ravi find out the distance between New Delhi and Mumbai by filling in the boxes. So New Delhi ki alage Mumbai ki madhya difference డిస్టెన్స్ ఎంత ఉందో మనము ఇక్కడ కనుక్కోవాలి నాన్న. ఓకేనా? సి ఫస్ట్ వన్ న్యూ ఢిల్లీ టు కోటా 465. ఎస్ ఆర్ నో? నెక్స్ట్ కోటా టు రాట్లం 266. సో ఇక్కడ ఇచ్చారు చూడండి అన్న 465 266. సో ఏం చేశారు? ఈ రెండింటిని డిఫరెన్స్ కనుక్కోవడానికి యాడిషన్ చేస్తున్నారు. సో 5 + 6 ఎంత నాన్న? టేక్ 5 fingers, 6 after 7 8 9 10 11. ఎస్ ఆర్ నో? సో హియర్ ఆల్సో 1 is there. Okay, so 11. So 6 + 6 how much? 12. 12 + 1 13. Here also 1 is there. Okay, so 4 + 1 5. 5 + 2 7. So 731 అనేది వేటి మధ్య డిస్టెన్స్ నానా? చెప్పండి నానా. న్యూ ఢిల్లీ టు కోటా అండ్ కోటా టు రాట్లం. సో 731 kilometers ఉందన్నమాట. ఇప్పుడు ఈ 731 అనేది మనము ఇక్కడ పైన వేసుకోవాలి నాన్న. చూడండి ఇక్కడ ఎల్లో కలర్ బాక్స్ ఇచ్చారు కదా. సో వచ్చిన వాల్యూని ఇక్కడ వేసుకొని ఈ వాల్యూకి ఏ డిఫరెన్స్ కనుక్కోవాలి? రాట్లం టు వడోదరా ఎంత ఉంది నాన్న? 262 ఉంది. సో 1 + 2 హౌ మచ్ నాన్న? ఎస్ 3. 1 + 2 3. 3 + 6 9. 3 + 6 9. 7 + 2 ఆల్సో 9 ఓన్లీ. ఓకే. సో రాట్లం టు వడోదరా డిస్టెన్స్ ఎంత నాన్న? 993. సో ఇప్పుడు ఈ వాల్యూ ఇక్కడ వేసుకోవాలి కదా. 993. ఓకే. నెక్స్ట్ వడోదరా టు సూరత్ ఎన్ని కిలోమీటర్స్ ఉంది నాన్న? 129 kilometers ఉంది. సో నౌ వీ హ్యావ్ టు డూ అడిషన్. సో 9 + 3 టేక్ 3 fingers. 9 after 10 11 12. ఎస్ ఆర్ నో? ఎస్ 12. Okay, 9 + 1 how much nana? 10. 10 + 2 12. 10 + 2 12. Again 9 + 1 10. 10 + 1 11. How much ma? 11. So again this value you have to write here ma. 1122. So this is the difference between Vadodara to Surat ma. Next Surat to Mumbai nana. How many kilometers? 262 kilometers.
in 262 kilometers. So this one also you have to do addition ma. So 2 plus 2 4, 6 plus 2 plus 6 ma, take 2 fingers, 6 after 7 8. Next 1 plus 2 3 and remaining 1. Okay, so 1384, 1384. Okay na nana. So this is the difference between Mumbai to New Delhi and Mumbai. Okay na nana. So finally New Delhi ki Mumbai ki distance ఏంటిది నాన్న 1384 kilometers అన్నమాట. So like this you have to do addition. Okay na nana. Now second Roman ma, each number in the blocks is the sum of the two numbers below it. Fill in the missing numbers. So each number in the blocks, చూడండి మనకి ఒక్కొక్క బ్లాక్లో ఒక్కొక్క నెంబర్ ఇచ్చినారు నాన్న. ఓకేనా, ఈజ్ ద సమ్ ఆఫ్ ద టూ నెంబర్స్, సమ్ ఆఫ్ ద టూ నెంబర్స్. సో ఇక్కడ 740 ఇచ్చారు కదా, సో ఇవి రెండు యాడ్ చేసి 740 వస్తుంది అనమాట. సో దీనికి సమ్ అనమాట. ఓకే, సో ఫిల్ ఇన్ ద మిస్సింగ్ నెంబర్, ఫిల్ ఇన్ ద మిస్సింగ్ నెంబర్. సి ఫస్ట్ వన్ వాట్ మా 740. సో ఈ 740కి ఆల్రెడీ 237 వాళ్ళు ఇచ్చేసారు నాన్న. సో ఇంకా ఎంత యాడ్ చేస్తే 740 వస్తుంది. సి హియర్ ఐ డూ రఫ్ వర్క్ మా. సి 503 237 వాట్ మా 237. సో 7 plus 3 how much ma 7. Take 3 fingers, 7 after 8 9 10 what ma 10. So 0 plus 1 1 only, 1 plus 3 4, 5 plus 2 7. సో ఇవి రెండు యాడ్ చేస్తే ఈ 740 అనేది ఆన్సర్ రావాలన్నమాట. ఓకేనా నాన్న. సో లైక్ దిస్ యూ హ్యావ్ టు ఫైండ్ ద నెంబర్స్. ఓకే, నౌ సి 237 నాన్న. 237కి మనం వాల్యూ కనుక్కోవాలి. ఇప్పుడు ఎంత నాన్న. సో ఆల్రెడీ ఇక్కడ 503 మనము ఫిల్ చేసేసాము. సో కింద ఆల్రెడీ మనకి థర్డ్ బ్లాక్లో 345 ఇచ్చేసారు నాన్న. సో ఇప్పుడు ఈ 237 ఉంది కదా, దీనికి మనం వాల్యూ కనుక్కోవాలి. సో ఈ 237కి నేను ఇక్కడ 158.79 రాశాను నాన్న. సో ఇవి రెండు యాడ్ చేస్తే మనకి 237 అనేది వస్తుంది. ఓకేనా నాన్న. నెక్స్ట్ 345 ఇచ్చారు చూడండి నాన్న, 345. సో ఆల్రెడీ 86 72 మనకి ఇచ్చేసారు. సో ఫస్ట్ వి సీ దిస్ టూ నెంబర్స్ మా. సో 345 ఇచ్చారు కదా, ఆల్రెడీ 86 ఇచ్చారు. సో ఈ 345 వాల్యూ కావాలి అంటే మనకి ఈ టూ బాక్సెస్లో ఉన్న వాల్యూ యాడ్ చేస్తే ఈ 345 అనేది రావాలి. సో 345 ఉంది కదన్నా. సో 259 రాసా ఇక్కడ నేను, 259 రాసా. 259 86 సీమా. సో 9 plus 6 how much మా 15. 8 plus 1 9, 9 plus 5 14. సో 2 plus 1 3. సో 345 మనకు వచ్చింది కదా నాన్న. ఇవి రెండు యాడ్ చేస్తే 345 వచ్చేసింది. బట్ ఇక్కడ 72 ఇచ్చారు నాన్న. ఏ వాల్యూ కనుక్కోవాలి ఇప్పుడు మనము. సో 79 వాల్యూ అనేది కనుక్కోవాలి. సో 72 plus 7 equal to 79. ఓకే, లైక్ దిస్ యూ హ్యావ్ టు ఫిల్ ద మిస్సింగ్ నెంబర్స్. ఓకే, లైక్ దట్ ఓన్లీ. సెకండ్ వన్ ఆల్సో సీ నాన్న. 1114, 1114 నాన్న. ఆల్రెడీ దే గివెన్ 509. For that number I add 605. So if you add this two number means this value will come. Okay, next here already they given 284. Now we have to guess the you have to write the answer for this number 509. Okay, so for this number I wrote 188 and 321. So if you add these two number means we can get this answer. Okay, this value ma. Now here see we have to gain, here 4 blocks is there. So 188 answer rayali plus 284 rayali nana. So for 188 already they given 76 ma. For this number I am adding 112. So 112 plus 76 equal to 188. So 284 nana. Already they given 39. So for that number I add 245. What ma 245. So like this, if you add these two numbers means 284 will be come. Next 1438. What ma 1438. So for this number already they given 893. So I wrote 545. So if you add this two number means we get this number. Okay, now already they given 245 nana.
now we have to gain this number. We have to write this number. Okay, so 300 593. 300 593. So 93 already given. 3 plus 5 8. So 893. Now 245 and 593 ఆన్సర్ రాయాలన్నా మనం. సో మిడిల్ బాక్స్ అవసరం లేదు. సో 245కి ఆల్రెడీ 100 వాళ్ళు ఇచ్చేసారు. సో రిమైనింగ్ 145. సో 100 ప్లస్ 145 ఈక్వల్ టు 245. అలాగే 593కి ఆల్రెడీ దే గివెన్ 438. So for this number I am adding 155. For this number I am adding 155. So 155 plus 438 equal to 593. So like this you have to fill the blocks. Okay nana? So each number in the block is the sum of the two numbers. So ఏదైతే నెంబర్ ఇచ్చారో సో ఈ నెంబర్కి ఈ 2 బ్లాక్స్లో ఉన్నదే దాని యొక్క సమ్ అనమాట. ఓకేనా నాన్న? సో I hope you all understand how to write, how to do addition, how to fill the missing numbers also. Okay nana? So once again you practice in your homework notes ma. Up to that children, stay home, stay safe.